ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం మనం చూసినట్లయితే చివరి భాగంలో ఈ మాటలు రాయబడి ఉన్నవండి. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఎప్పుడైతే మనం దేవుని నామాన్ని గణపరుస్తూ ఉంటామో అప్పుడు దేవుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు, గణపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వసృష్టికి కారణభూతుడు, సర్వజ్ఞానమునకు మించినటువంటి జ్ఞానం కలిగిన దేవుడు. కాబట్టి మన ప్రభు అయిన దేవుని మనం ఎప్పుడైతే ఆయన ఔన్నత్యాన్ని గురించి, ఆయన ఐశ్వర్యాన్ని బట్టి, ఆయన మహిమైశ్వర్యాన్ని బట్టి మనం ఎప్పుడైతే ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని కూడా మన జీవితాల్లో ఎంతగానో గణపరుస్తాడు. అంచెలంచెలుగా మనల్ని అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. మరి ఇక్కడే కాదు, కీర్తన గ్రంథం 91వ కీర్తనలో కూడా మనం చూస్తే 14వ వచనంలో అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించదును, అతను నా నామం నెరిగిన వాడు గనుక నేను అతని గణపరిచెదను అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ఆయన నామమును ఎరిగి ఆయన నామాన్ని హెచ్చిస్తూ గణపరుస్తూ ఉంటారో వారిని కూడా దేవుడు గణపరిచేవాడు ఉంటాడు. కాబట్టి మన జీవితాలు ఎప్పుడు కూడా మరి శ్రేష్ఠుడైనటువంటి, పవిత్రుడైనటువంటి, నిష్కల్మషుడైనటువంటి, సర్వాధికారి, సిలువదారి, నీకు నాకు విమోచనం కలుగు చేసినటువంటి ఆ దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటే మన జీవితాల్లో కూడా మన ఘనతను మెప్పును పొందుకుంటాం. కాబట్టి ఆ విధంగా ప్రభుని మహింపరుస్తూ ప్రభు యొక్క కృపకు పాత్రలు అవుదాము. అటు కృపాధన్యత ప్రభు మనకందరికీ దయచేయును గాక. ఆమెన్.